ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉక్కు ఏదైతే ఉందో ఉక్కు కర్మాగారం నుంచి ఈరోజు ఎందుకంటే అది త్యాగాలతో కూడినటువంటి 30 మంది ప్రాణాలు త్యాగాలు చేశారు, 30 ఊళ్ళు ఖాళీ చేశారు. ఈ రాష్ట్రంలో ఏదైనా పారిశ్రమ ఉన్నదంటే వైజాగ్లో ఉన్న విశాఖ ఉక్కు. ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉన్న ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిందాక 3000 మంది ఉద్యోగుల్ని ఈవేళ అవుట్సోర్సింగ్ వాళ్ళని, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళని తీసేశారు. 3000 మందిని. ఆ 3000 మందిని వేయాలని అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏమన్నామంటే ఆ 3000 మందిని కూడా ఒక్క కార్మికుని కూడా అందులో తీయకూడదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం లేదు. ఇది ప్రైవేట్ పరం చేద్దామనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కార్పొరేటివ్ శక్తులు కట్టబెట్టడం కోసం మేము దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ప్రతిఘటిస్తాం. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఆ 3000 మందిని కూడా పర్మనెంట్ చేయాలి తప్ప తీయడానికి లేదని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.